పొడవు ఎంతట 20 ఇంచెస్ అంట 20 ఇంచెస్ అంట. అంటే ఫ్రాక్ మొత్తం పొడవు వచ్చేసి 30 ఇంచెస్. ఓకేనా? మనకి ఏదైతే మనం ఫ్రాక్ మొత్తం పొడవు ఉంటుందో దాంట్లో 2 వంతులు కిందికి 1 వంతు పైన తీసుకోవాలి. అర్థమైందా? ఉన్న పొడవు మొత్తంలో 2 వంతులు కిందికి 20 ఉందనుకోండి, 20 ఉందనుకోండి, పైన ఎంత పెట్టాలా? 7 పెట్టుకోవాలి. ఇంకొక 21 కలిపితే 7 కదా, 1 ఇంచు కలుపుకుంటే 3 ఏళ్ళ 21. పైన ఎంత పెట్టాలి? 7. కింద ఎంత పెట్టుకోవాలి? 14. అర్థమైందా? ఒకవేళ 30 ఉందనుకోండి, పైన 10, కింద 40 ఉందనుకోండి, అప్పుడు 10 30. 30 3 భాగాలు అంటే ఫస్ట్ 40లో 30 తీసేసి 10 వంచేస్తాం. తర్వాత 10 ఉంటుంది కదా, ఆ 10ని 3గా వంచేస్తాం. అంటే 13.5 అంటే 14 పెట్టుకోవచ్చు. అర్థమైందా? పైన 14, కింద 28, 30. అర్థమైందా? కిందికి 2 వంతులు ఉండాలి, పైనకి 1 వంతు ఉండాలి. మనం ఫ్రాక్ కట్ చేసే విధానంలో పొడవు తీసుకునే విధానం, మనకు మీటర్ క్లాత్ లో కూడా ఎలా కట్ చేయాలనేది, మనం పొడవు ఏదైతే ఉందో ఆ పొడవులో పై భాగానికి ఎంత తీసుకోవాలి? 2 వంతులు తీసుకోవాలి. ఇప్పుడు పొడవు 20 ఇంచులు ఉంది. ఎంతుందమ్మా? 20 ఇంచులు ఉంది. నడుము ఇక్కడ ఏం కావాలి? మళ్ళీ నడుము చుట్టుకొలత. సేమ్ నడుము చుట్టుకొలత ఎంత ఉంది? 20. ఓకేనా? ఇది మెజర్మెంట్. ఫస్ట్ పొడవుకి కుట్టు కోసం 1 ఇంచ్ కలుపుకొని 11 పెట్టుకోవాలి. ఎంత పెట్టుకోవాలి? 11 పెట్టుకోవాలి. భుజం వచ్చేసి ఎంత పెట్టుకోవాలి? 1/2 చేయగా 5 ఇంచులు వస్తుంది. ఇది -0. ఫ్రాక్ కి ఎప్పుడైనా కానీ వెనుక భాగంలో గల్ల ఉండదు, ముందు భాగంలో మాత్రమే గల్ల ఉంటుంది. కాబట్టి అక్కడ ప్లస్ కానీ మైనస్ కానీ చేయకూడదు. ప్లస్ కానీ మైనస్ కానీ చేయకూడదు. ఓకేనా? ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ భుజం ఎంత ఉందో అంత పెట్టేసుకోవాలి. చుట్టుకొలత 4 భాగాలు చేయగా 5 ఇంచులు వస్తాయి. లూజ్ కొరకు 1 ఇంచు, కుట్టు కొరకు 1 ఇంచు కలుపుకొని 7 ఇంచులు పెట్టాలి. సేమ్ మెథడ్ అక్కడ ఇక్కడ ఇది సమానంగా ఉంటుంది. 5 ఇంచెస్ 1 ఇంచ్ ప్లస్ 1 ఇంచ్ ప్లస్. కానీ మన పెద్దవాళ్ళము ఫ్రాక్స్ కుట్టుకోవాలి అనుకున్నప్పుడు ఇక్కడ డిఫరెంట్ అవుతుంది. స్ట్రేట్ గా ఉండదు. ఇక్కడ వచ్చేసి మనకి ఎక్కువ వస్తుంది, ఇక్కడ వచ్చేసి మనకు తక్కువ వస్తుంది. కాబట్టి పిల్లలకు రాదు. పిల్లలకు అంతా కూడా బాడీ మొత్తం సమానంగా ఉంటుంది. పెద్దగా అయిన కొద్దీ వంకు తిరుగుతూ ఉంటుంది. అర్థమైందా? కాబట్టి మనకి ఇక్కడ కొత్తగా ఏం కలుపుకోవాలి? ప్లేట్స్ కొరకు 1 ఇంచ్ ప్లేట్స్ వేయాలా వద్దా? ప్లేట్స్ వేస్తేనే ఇక్కడ ఈ వంపు అనేది వస్తుంది, డ్రెస్ బాగా కనిపిస్తుంది. ఒకవేళ ప్లేట్స్ వేయకపోతే మంచిగా కనిపిస్తుంది. డ్రెస్ అంత లూజ్ పిచ్చిగా ఉంటుంది, మనం ఎంత మంచిగా కుట్టినా కానీ. అయితే వేసంటారు పిల్లలకి ఎలా తీసుకోవాలి? పిల్లలకి ఫ్రాక్స్ కుడతాము, పెద్దవాళ్ళు కూడా ఫ్రాక్స్ కుడతాం. కానీ పిల్లలకి మరి మేడం వేయకూడదు ప్లేట్స్ అంటే వేయాలి, కానీ పిల్లలకు సపరేట్ గా క్లాత్ తీసుకోకూడదు, పెద్దవాళ్ళకి సపరేట్ గా క్లాత్ తీసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ ఏముంది? పొడవు. ఓకే, ఏముందమ్మా? పొడవు ఎంత ఉంది? 20 ఉంది. 20కి ఏం చేయాలి? సందర్భాన్ని బట్టి ప్లస్ ఎంత అంటే అంత చేసుకోవాలి. అక్కడ కుట్టే విధానాన్ని బట్టి. ఇప్పుడు మనం ఏం తీసుకున్నాం? బాడీ ప్రకారం స్కూల్ యూనిఫామ్ 20 ప్లస్ 2 ఇంచెస్ కింద పట్టి కోసం కలుపుకొని 22 పెట్టుకోవాలి. పొడవు కలుపుకోవాలి. ఇక ఇది మనం 3 వంతులు కలుపుకోవాలి కాబట్టి బాడీ ప్రకారం స్కూల్ యూనిఫామ్ కి ఎన్ని భాగాలు చేయాలనుకున్నాము? 3. ఇప్పుడు ఎంత కలుపుకోవాలి? 60 అంటే మీటర్న్నర. ఎంత? మీటర్న్నర. ఇవన్నీ ఇంచెస్. మీటర్న్నర క్లాత్ తీసుకుంటే వద్దన్నమాట. 2 మీటర్ల క్లాత్ తీసుకుంటే కింది పార్ట్కు 1 మీటర్న్నర వస్తుంది, పైన పార్ట్కు 1/2 మీటర్ వస్తుంది. అర్థమైంది అనుకుంటున్నా? ఏం అర్థమైందో లేదు. జాగ్రత్తగా చూడండి. 11 ఎంతుంది? 11. నేను గీసేటప్పుడు జాగ్రత్తగా చూడండి. పొడవు మడత పైన తీసుకోవాలి. సేమ్ చిన్న పెట్టికోట్ ఎంత ఉంది? 11.
భుజం ఎంత ఉందమ్మా? 5. ఎంత ఉంది భుజము? 5. భుజం ఎంత అంటే చంక పొడవు 5 అంతే ఉంటుంది. 5 అంటే పిల్లలకు అంత ఉండదు కాబట్టి అసలు చంక పొడవు. చంక పొడవు అయినా 5 వస్తుంది. 4. నెక్స్ట్ వచ్చేసి ఏముంది? చుట్టుకోత ఎంత ఉంది? 7. అసలు చుట్టుకోత ఎంత? 5. ఇక్కడ కింద కూడా 7. ఇక ఇలా కట్ చేసుకోవాలి. ఇక్కడ సేమ్ 1.5 కరువు స్కేల్ పెట్టైనా తీసుకోవచ్చు. ఇంకా ఇక్కడ మనము 2 ఇంచెస్ లేదా 1.5 ఇంచెస్ మనం నెక్స్ట్ ఇప్పుడు మనము డిజైన్ కట్ చేసుకొని వేసుకోవాలి. మనం 4 ఇంచెస్ అట్లా 4 ఇంచెస్ 5 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది. చంక పొడవు కన్నా పైనకు ఉండాలి. మన మామూలుగా గలలేంటి? మామూలుగా గలైతే చంక పొడవు కన్నా కిందికి ఉండాలి. కానీ డ్రెస్లకి మాత్రం అంటే డ్రెస్ల కన్నా ఫ్రాక్స్ మాత్రం ఎప్పుడైనా చంక పొడవు కన్నా పైన ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ఫ్రాక్ లో ఎప్పుడైనా చంక పొడవు కన్నా పైనకే ఉండేలాగా చూసుకోవాలి. నార్మల్ గా మన డ్రెస్సెస్ అయితే మాత్రం డ్రెస్సెస్ అయినా బ్లౌజ్ అయినా ఎప్పుడు రావాలా? చంక పొడవు కన్నా కిందికి ఉండాలి. గుర్తుపెట్టుకోండి ఎప్పుడు. ఓకేనా? సేమ్ భుజాలకు ఎదురుగా 1 ఇంచ్ వెడల్పు, ఇలా 1 ఇంచ్ వెడల్పు, 4 లేదా 5 పొడవు, 3 కాదు. ఓకేనా? ఇలా ఒక ప్లేట్ వేసేసుకోవాలి. అర్థమైందా? నెక్స్ట్ సేమ్ చేతి పొడవు కూడా ఇక్కడ 4 ఉంది కదమ్మా. 4 కూడా ఎంత? 7 చేయి లూజు ఎంత? 7 చేతి లూజు. పొడవు ఎంత? చేతి పొడవు చేతి పొడవు వచ్చేసి 4 ఇంచెస్ ప్లస్ 1 = 5. చేతి బాటమ్ పిల్లలు 6 ఉంటుంది, 5 ఉంటుంది. 1/2 చేస్తే 6 లేదా 8 7 అట్లా ఉంటుంది. 6 అంటే ఎంత వస్తుంది? 3 2 4 ఇంచ్ 4 ఇంచ్ 5 ఇక్కడ ఎంత పెట్టుకోవాలి? ఇప్పుడు 5. ఓకేనా? ఇప్పుడు కూడా 5. ఇప్పుడు ఇక్కడ ఎంత క్రాస్ చేయాలి? 2 ఇంచెస్. అర్థమైందా? ఇది 5. ఇక్కడ మాట్లారా? ఏం చెబుతున్నారు? ఊరికే ఏం చదువుతున్నారు? వినండి జాగ్రత్తగా. అర్థమైందా? ఫస్ట్ పైన బాడీ కట్ చేసినాం. చిన్న పెట్టికోట్ అమ్మా, చిన్న పెట్టికోట్ కొలతలు ఒక చేంజ్. ఏం చేంజ్ అయ్యాయి? వెనక గల్లలేదు. మెడవంపు తీసుకోవాలి. మెడవంపు తీసుకోకుండా మెడవంపు ఖచ్చితంగా తీసుకోవాలి. అది 1 ఇంచ్ 1/2 ఇంచ్ అక్కడ సందర్భాన్ని బట్టి వేసుకోవాలి. కానీ మెడవంపు అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. వెనకాల జిప్ పెట్టుకోవచ్చు, ఉక్స్ వేసుకోవచ్చు, లేదా మనం డ్రాప్ షేప్ కూడా పెట్టుకోవచ్చు. అది మన ఇష్టం. కానీ ఏం చేసినా మెడవంపు తీసిన తర్వాతనే చేయాలి. అర్థమైందా? మంచి కూర్చోండి అందరు. మంచి కూర్చోండి. మంచిగా ఒకరి మీ చేతులు పెట్టండి. క్లాస్ పెట్టండి సార్. నాకు నిద్ర మొహాలుగా ఉంటాను. అర్థమైంది అనుకుంటా. అమ్మ ఆల్రెడీ చెప్పుకున్నాము. ఇక్కడ భుజము చంక పొడవు పెరిగింది పిల్లలకు కాబట్టి ఇక్కడ తగ్గింది. దీనికి బ్యాక్ లో నెక్ వస్తలేదు. చిన్న పెట్టుకుంటే బ్యాక్ లో నెక్ వచ్చింది. అయితే దీనికి ఏం చేస్తామంటే మనము నెక్ స్టిప్ వేసుకుంటాం, డిజైన్ చేసుకుంటాం గల్లని, లేదా గోల్డ్ వేసుకుంటాం. రౌండ్ నెక్ అయితే ఇలా గోల్డ్ వేయడం కూడా చూపించాను. ఇలా గోల్డ్ వేసుకుంటాం. మెడ కూడా గోల్డ్ వేసుకుంటాం. హ్యాండ్స్ కూడా గోల్డ్, స్లీవ్లెస్ కూడా పెట్టుకోవచ్చు. హ్యాండ్స్ కూడా వేసుకోవచ్చు. కుర్చీలాగా పెట్టుకోవచ్చు. హ్యాండ్స్ కి ఖచ్చితంగా కట్ చేసి పెట్టుకోవాలని ఏం లేదు. రకరకాల మోడల్స్ పెట్టుకోవచ్చు ఇక్కడ. నెక్స్ట్ ఇక కింద బాడీ. ఈ బాడీలో ఫస్ట్ మెయిన్ టాపిక్ ఏంటంటే మనకి స్కూల్ యూనిఫామ్. అంటే ఇక్కడ స్కూల్ యూనిఫామ్ చేసినప్పుడు రౌండ్ నెక్కే పెట్టాలి కంపల్సరీ. స్కూల్ యూనిఫామ్ కి నేను డిజైన్ నెక్ పెడతా, నేను ఇలా కుడతా, ఈ మోడల్ కుడతా అంటే కుదరదు. స్కూల్ యూనిఫామ్ అంటే రౌండ్ నెక్కే పెట్టాలి. ఇక్కడ మేడం డిజైన్ గీసింది కదా, నేను కూడా బుక్ లో డిజైన్ గీసుకుంటా అని మూర్ఖంగా ఆలోచించదు. అర్థమైందా? ఈ పార్ట్ నేను అన్నిటికీ వెయ్యను. అన్నిటికీ పైన పార్ట్ సేమ్. అందుకే ఇంతగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంటి పార్ట్స్ అన్ని ఆల్రెడీ మీకు వచ్చినాయి. ఈ అంబ్రెల్లా క్రాస్ కటింగ్ వేసి కట్ చేశారు. గ్యాదరింగ్ ఒకటి కొత్తగా నేర్చుకుంటారు. ఇక్కడ ఉచిత ఫ్రాక్ ఆల్రెడీ అన్నీ మోడల్ ఉంది. తర్వాత ఈ పెయిన్ ఫ్రాక్ కూడా అంత పెద్ద ఇదేం కాదు.
ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే ఒకసారి హ్యాండ్స్ చెప్పండి మేడం. హ్యాండ్స్ ఇది పొడవు ఎంత ఉందమ్మా? 4 ఉందా? 4కి ఒక 4 ఇక్కడికి వస్తుంది. ఓకేనా? 4 ఎక్కడికి వస్తుంది? ఆడికి వస్తుంది. ఇక్కడ క్రాస్ తిరుగుతుంటే 1 ఇంచ్ క్రాస్. ఓకేనా? ఇక్కడ లూజ్ కొరకు 1 ఇంచ్, ఇక్కడ కుట్టు కొరకు 1 ఇంచ్. 1 2 3 3 ఇంచులు ఈ పొడవు కలుపుకోవాలి. ఆ పొడవు కలుపుకొని ఈ లూజ్ ఉంటుందా ఫోల్డింగ్ చేస్తామా మనం? చేతుల కోసం ఫోల్డింగ్ చేయాలి కదా. ఆ ఫోల్డింగ్ ఎంతతో చేయాలట? చంక పొడవు 3 ఇంచులు కలుపుకొని చేయాలి. చంక పొడవుకు 3 ఇంచులు కలుపుగా వచ్చింది. చేతి ఒక లూజ్ గా పెట్టుకోవాలి. ఈ వర్డ్ రాసుకోమని చెప్పాను. నెక్స్ట్ వచ్చేసి ఇక మనకు కింది పార్ట్ పొడవు ఎంత ఉందమ్మా? 22 కదా. 22 ఇక ఎంత? 60ని సగం ఫోల్డ్ చేస్తే ఎంత? 30ని 4 మడతలు వేస్తే అంటే 30ని మళ్ళా ఫోల్డ్ చేస్తే ఎంత? అంటే ఎలా అంటే ఇప్పుడు ఇట్లా ఏదైనా పర్లేదు మేడం. 4 మడతలు అన్నమాట. ఇలా ఇలా ఉందిగా 68 ఇది 68 ఇలా ఫోల్డ్ చేశా. ఇది ఉంది ఎంత ఉంది? 60 ఫోల్డ్ చేస్తే ఎంత అయింది? 30 ఫోల్డ్ చేస్తే ఎంత అయింది?